టీడీపీ పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కడప గడపలో జరుగుతున్న ఈ వేడుకను టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రారంభించారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను చంద్రబాబు తిలకించారు. టీడీ జనార్దన్, శ్రీపతి సతీష్ నేతృత్వంలో తొలిసారిగా డిజిటల్ ఫార్మాట్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. టీడీపీ పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కడప గడపలో జరుగుతున్న ఈ వేడుకను టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రారంభించారు. ముఖ్య నేతలను వేదికపైకి ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కోసం అసువులు బాసిన కార్యకర్తలకు మొదటగా సభావేదిక నుంచి అంజలి ఘటించారు. పెహల్గాం మృతులు, ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు నివాళులర్పించారు. ఇటీవల కాలంలో 1033 మంది చనిపోయినట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. అంతకుముందు మహానాడు ప్రాంగణం వద్దకు వచ్చిన చంద్రబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను పార్టీ నేతలు ఘనంగా ఆహ్వానించారు. ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంటు స్టాల్స్లో చంద్రబాబు సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మహానాడు ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. టీడీ జనార్దన్, శ్రీపతి సతీష్ నేతృత్వంలో తొలిసారిగా డిజిటల్ ఫార్మాట్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఇందులో ఎన్టీఆర్ అలనాటి అపురూప చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. ఫోటో ఎగ్జిబిషన్లో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, వివిధ పథకాల ప్రకటన, వివిధ ఆసక్తికర ఘట్టాలు కళ్ళకు కడుతున్నాయి. చంద్రబాబు విద్యార్థి దశ నుంచి నాటి ప్రతిపక్ష నాయక పాత్ర వరకు చిత్రరూపంలో ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఎన్నో అరుదైన చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, లోకేష్, యువగళం, ప్రభంజన ఘట్టాలను ఇందులో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహానాడు ప్రాంగణంలో రక్తదానం, వైద్య శిబిరాలను చంద్రబాబు ప్రారంభించారు. రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి రక్తదానం చేసి చంద్రబాబు నుంచి తొలి సర్టిఫికెట్ అందుకున్నారు. రక్తదానం చేసిన వారి వద్దకు వెళ్లి ఆయన అభినందనలు తెలిపారు. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు, ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి దశ దిశ కడప మహానాడు అని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కడపలో 10కి 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటామని, ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్వీప్ చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నేరస్తులకు చోటు ఉండదని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయ అవినీతిని తెలుగుదేశం పట్టించుకోదనే అపోహ వద్దని, ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ప్రభుత్వానిదని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి దశ దిశ కడప మహానాడని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల పోరాటం, త్యాగాలే నేటి అధికారానికి కారణమని అన్నారు. పార్టీ పనైపోయిందన్న వాళ్ళ పనైపోయిందే తప్ప తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉందని చెప్పారు. ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరవలేమని వెల్లడించారు. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. మహానాడు వేదికగా సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు పంచుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. దేవుడి కడపలో జరిపే తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. కడపలో 10కి 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటామని, ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్వీప్ చేద్దామని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో నేరస్తులకు చోటు ఉండదని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయ అవినీతిని తెలుగుదేశం పట్టించుకోదనే అపోహ వద్దని, ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ప్రభుత్వానిదని తేల్చి చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతిపై పారదర్శకంగా విచారణ జరుగుతోందన్నారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకిచ్చారని, శిక్ష ఆలస్యం కావచ్చు కానీ అక్రమార్కులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. 1989 నుంచి అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ఓబులాపురం అక్రమ మైనింగ్, రాజా ఆఫ్ కరప్షన్ అంశాల్లో తెలుగుదేశం పోరాటం నిజమని న్యాయస్థానాల్లో రుజువైందని చెప్పారు. అవినీతి పరుల భరతం పడుతూనే వచ్చే 10 ఏళ్లలో చేపట్టే విధానాలను ఆటో పైలట్లో పెట్టి తెలుగు జాతిని నంబర్ 1 స్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం యూనివర్సిటీ నాయకులే ఉన్నారని సీఎం అన్నారు. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెచ్చిన పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలన్నారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనుక గల కారణాలు తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇందుకు కారకుల్లో జనసేన తరపు వాళ్లు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని అన్నారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలి. ఇందులో ఎలాంటి భేదాలు పాటించవద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై పవన్ కళ్యాణ్ చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాల్కు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని, ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ అనేవి యజమానుల కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకుంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలిచిన కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెదేపా అని అన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని, ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపారు. కడపలో నిర్వహించిన మహానాడులో జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కొత్త కాదన్నారు. భవిష్యత్తు కోసం 6 శాసనాలను ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత శాసనాలను ప్రతిపాదించారు. అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలని, పనిచేసేవారిని ప్రోత్సహిస్తామన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని, ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తం బలం చాలా గట్టిదని అన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడినా స్పందించేది మన పార్టీనేనని పేర్కొన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఎప్పటికప్పుడు నేతలు, కార్యకర్తలు కష్టపడాల్సిందేనని తెలిపారు. ప్రణాళికలు సిద్ధం చేసి మహానాడులో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని, తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ సిద్ధాంతమని లోకేష్ తెలిపారు. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం, మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక, రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కడపలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. అలు పెరగని శ్రామికుడు చంద్రబాబు అని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చంద్రబాబు నిలబడి పోరాడారన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. యువగళం ద్వారా పార్టీకి లోకేష్ కొత్త శక్తి ఇచ్చారన్నారు. చంద్రబాబు లోకేష్ను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని అన్నారు. 2029లో మళ్లీ అధికారం దిశగా సమిష్టిగా ముందుకు సాగుదామని, కార్యకర్తలు అందించే తోడ్పాటు, సహకారమే పార్టీకి బలం అని అన్నారు. ఈరోజు మనం కమలాపురంలో, సీకేజన్ని మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి, ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింక్స్ టుడే, ది నేషన్ థింక్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
దేశమంతా ఉగ్రవాదంపై ఆందోళన పడుతుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి దేశాన్ని బలహీనపరిచే పనిలో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. పెహల్గాం ఘటన అనంతరం కాశ్మీర్ ప్రజలు ప్రయాణికులకు భద్రత ఇచ్చి వారిని కాపాడి వారి ప్రాంతాలు పోవటానికి సహకరించారని ప్రయాణికులు చెప్పారన్నారు. ఆ తర్వాత హిందూ ముస్లింలు అందరూ కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలను లక్ష్యం చేసుకుని దాడులు చేసి ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు. మతోన్మాదం, ఉగ్రవాదం, యుద్ధోన్మాదం నశించాలని కోరుతూ మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణ కోసం సిపిఎం విజయవాడ ఆధ్వర్యంలో సమైక్యత యాత్రను నిర్వహించారు. లెనిన్ సెంటర్లో నిర్వహించిన సమైక్యత యాత్రలో అన్ని మతాల వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెహల్గాం ఘటన అనంతరం హిందూ ముస్లింలందరూ కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలను లక్ష్యం చేసుకొని దాడులు చేసి ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు. పెహల్గాం ఘటన జరిగి దాదాపు 40 రోజులు కావస్తోంది. ఆ ఉగ్రవాదులు ఎవరు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వచ్చారో తెలియదు, ఒక్కరిని కూడా పట్టుకోలేదన్నారు. పాకిస్తాన్పై దాడి చేశారు, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూర్ పూర్తయింది, కానీ ఉగ్రవాదులు దొరకలేదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఉమ్మడిగా పోరాడాలన్నారు. ప్రధాని నెల రోజుల్లో ఒక్కరోజు కూడా కాశ్మీర్ వెళ్లలేదు, వారికి భరోసా కల్పించలేదన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశమంతా సమగ్రంగా ఐక్యంగా ఉండాలని, మత సామరస్యం చాలా అవసరమన్నారు. మనతో పాటు భుజం కలిపి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని ముందుకు వస్తుంటే ఆ ప్రజలను అభినందించాలి లేదా? ప్రధాని 4 రోజులు ఒక్కసారైనా కాశ్మీర్ సందర్శించి ఆ ప్రజలకు మనోధైర్యం కల్పించాడా? పోరాడండి, మేము మీతో పాటు కలిసి పోరాడదామని చెప్పాడా? మనతో పాటు నిలబడినట్టు వాళ్ళకి అభినందనలు చెప్పాడా? ఇదేనా దేశ సమైక్యతను కాపాడే తీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇలా హిందూ ముస్లిం ఘర్షణలు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముస్లింలు వేరు, హిందువులు వేరు, ఇది హిందువులు మాత్రం ఇక్కడ ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు, పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పడం అంటే ఈ దేశ విభజన అవుతుంది తప్ప దేశ ఐక్యత కాదు. ఈరోజు ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం అంతా ఒకటిగా ఉండటం, జాతీయ సమైక్యత, మత సామరస్యం, ఈ రెండు చాలా అత్యంత అవసరమైనటువంటి అంశాలు. వీటికి వ్యతిరేకంగా మేము ఈరోజు దేశం అంతా కూడా ఈ సమైక్యత ర్యాలీలు పెడుతున్నాం. ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ర్యాలీల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని, భవిష్యత్తులో కూడా ఈ మత సామరస్యానికి, జాతీయ సమైక్యతకి మా పార్టీ పూర్తిగా కట్టుబడి ప్రజలను దీని మీద సమీకరిస్తామని చెప్పి మేము. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ దేశంలో ఉన్న సైనికులు, ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలని బీజేపీ నాయకులు చెప్తున్నారని, ఇది సిగ్గుచేటని అన్నారు. మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది ప్రజలకని అన్నారు. ఉగ్రవాదులు మతాలను రెచ్చగొట్టి దేశంలో చిచ్చురేపడానికి ప్రయత్నిస్తే అన్ని కులాల వారు కలిసి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది ప్రజలని తెలిపారు. సైనిక కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాద సోదరని చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి దేశభక్తుడా, దేశద్రోహ సమాధానమివ్వాలన్నారు. దేశభక్తిని, పెహల్గాం ఘటనను అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయ ప్రయోజనం పొందుతోందని ఆరోపించారు. బీజేపీ వాళ్ళు తెలంగాణని పిలిపిస్తే తెలుగుదేశానికి జనసేన తెలంగాణ పేరుతో ఈరోజు మీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి, కానీ బీజేపీని, మోడీని భజన చేయటానికి మీరు వంత పాడటం అంటే ఇదా దేశభక్తి అని అడుగుతా ఉన్నాం. విద్వేషం దేశభక్తి కాదు, సహనం దేశభక్తి, మత సామరస్యం దేశభక్తి. ఈ దేశభక్తికి బీజేపీ విఘాతం కలిగిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తానా అంటే తందా అని అంటున్నారు. ఇది రాజకీయాలకి సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోవాలా. మత సామరస్యంతో ఉండి జనం ఉగ్రవాదాన్ని తిప్పికొట్టారు. అందుకే ఇవాళ మేము సమైక్యత యాత్ర చేస్తా ఉన్నాం. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, దేశ ప్రజలందరికీ సంబంధించి. తాము అధికారంలోకి వస్తే పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నేటికి కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని అన్నారు. పేదవారు అందరికీ సొంత ఇంటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తామని ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన మాటలు ఏడాది దాటినా అమలుకు నోచుకోలేదన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్లో దానికి సంబంధించిన నిధులు కానీ విధి విధానాలు కానీ ప్రకటించలేదని, దీన్ని బట్టి చూస్తే అది ఎన్నికల హామీగా మిగిలిపోయే పరిస్థితి ఉంది తప్ప ఆచరణలోకి వచ్చే పరిస్థితి కనిపించటం లేదన్నారు. నవంబర్ మాసంలో కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితో అర్జీలు ఇవ్వటం జరిగిందన్నారు. అర్జీలు పెట్టిన వారికి ఎటువంటి రసీదులు, సమాచారం ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. పేదవారి అందరికీ సొంత ఇంటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3న అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపిచ్చిందన్నారు. అందులో భాగంగా విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులందరూ జూన్ 3న తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో రేపు జూన్ 3వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సమితి పిలిపించింది. ఆ మేరకు జూన్ 3వ తారీఖున గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదనేది లబ్ధిదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా గతంలో ఎవరైతే అర్జీలు పెట్టారో వారందరూ కూడా 3వ తారీఖు విచ్చేసి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ యొక్క విజ్ఞప్తుల్ని అందరికీ చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి పద్ధతిలో రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 6న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఆక్రమణల చెరలో మాఫియాల కోరల్లో చిక్కుకున్న బుడమేరు సహజ ప్రవాహ దిశను పునరుద్ధరించేందుకు ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరును చేపట్టి నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనపడి శంకర్ హనుమాన్పేటలోని దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 6న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరం పరిధిలో 10 కిలోమీటర్ల పైన బుడమేరు ప్రవహిస్తోందని, నగర పరిధిలో 70 ఎకరాలు ఆక్రమణలకు గురై 3051 అక్రమ నిర్మాణాలు జరిగాయని ప్రభుత్వం సర్వే నెంబర్తో సహా ప్రకటించిందన్నారు. బుడమేరు ప్రారంభం నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోందని, దీనిలో 300 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైందన్నారు. వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. వీరికి ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల్లో పెత్తందారులు చేపల చెరువుల కోసం, రొయ్యల చెరువుల కోసం అక్రమంగా తవ్వి బుడమేరు దశ ప్రవాహ దిశను మార్చేశారన్నారు. రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఆక్రమణల చెరలో మాఫియాల కోరల్లో చిక్కుకున్న బుడమేరు సహజ ప్రవాహ దిశను పునరుద్ధరించేందుకు ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరును చేపట్టి నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. బుడమేరు ప్రక్షాళన చర్యలు చేపట్టమని, ప్రజలను కాపాడాలని కోరుతూ 4 జిల్లాలకు సంబంధించిన బుడమేరుపై నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీలు, రైతు ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొనే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. సహజమైనటువంటి బుడమేరు ప్రవాహ దిశ ఏమైంది కాబట్టి ఆ ప్రవాహ దిశ లేకుండా, ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణను నిర్మూలించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా తక్షణమే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది, గతంలో కూడా వినతి పత్రాలు ఇచ్చాం రాష్ట్ర సిపిఐగా, ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి. తిరిగి మరల బుడమేరు వరద ముంపు అనేటువంటిది ఈ సంవత్సరంలో రాకూడదనేటువంటిది ఆ పైన యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు తీసుకొని మొక్కుబడిగా శంకుస్థాపనలు పేపర్ల మీద లేదా మీడియాల్లో ప్రజల్ని మోసం చేయటం మీద
కాబట్టి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు, బుడమేరు నివారణకి వర్షాకాలం వచ్చింది, ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టే రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో 6వ తేదీన జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఇప్పుడు సిపిఐ సిపిఎం అలాగే మంత్రులను కూడా ఇన్వైట్ చేసేటువంటి ఆలోచన ఉన్నది. ఇరిగేషన్ శాఖ మంత్రులను కూడా, రైతు సంఘాల నాయకులు, ఇంజనీర్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళ అభిప్రాయాల్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, సిపిఐ ఐక్య ఉద్యమానికి, ఆపరేషన్ బుడమేరు అమలు చేసేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి ఆ వైపుగా 6వ తేదీన జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మావోయిస్టు నాయకుడు నంబల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేశమంతా విచారం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందించాలని కోరుతుంటే, కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తుంటే వారికి సమాచారం ఇవ్వకుండా పోలీసులే అంత్యక్రియలు చేయడం దుర్మార్గమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఒకవైపు పాకిస్తాన్తో చర్చలు చేస్తూ బాంబులు వేయటానికి ముందే వారికి సమాచారం ఇచ్చి ట్రంప్ ఆదేశాలతో కాల్పులు విరమణ చేస్తున్నట్లు ప్రకటించి దేశంలో మావోయిస్టుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని తెలిపారు. మావోయిస్టుల చర్చలకు సిద్ధంగా ఉన్నారని, కగార్ ఆపరేషన్ ఆపి చర్చలు జరపాలని కోరారు. పాకిస్తాన్కి బాంబులు వేయడానికన్నా ముందే వాళ్ళకి సమాచారం ఇచ్చి ట్రంప్ ఆదేశాలతో కాల్పుల విరమణ చేస్తున్నట్టుగా దాన్ని అంగీకరించిన మన మోడీ ప్రభుత్వానికి మన దేశంలో మావోయిస్టుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం, మొత్తం దండకార్యాన్ని చుట్టుముట్టి దాన్ని మొత్తం నిర్మూలించాలని చెప్పినటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని చేయటం అనేది అమానుషం. ఇప్పటికైనా మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నారు, బహిరంగ ప్రకటించారు. కాబట్టి మావోయిస్టులను చర్చలు పిలిచే దండకార్యాన్ని మిగతా ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలి కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రజాతంత్రవాదులు అందరి యొక్క ఉమ్మడి కోరిక. అందువల్ల ఎలాంటి దుర్మార్గాలకి కట్టుబడి చేపట్టకుండా ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. సింగ్నగర్లో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తే అక్కడి నుంచి తీసేశారని, కానీ వ్యానులు లేవు, పాడైపోయాయని చెత్తను అక్కడ నిల్వ చేస్తున్నారని సిపిఐ నాయకులు భాస్కర్రావు తెలిపారు. వర్షాల వల్ల దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు 2 సార్లు విన్నవించడం జరిగిందన్నారు. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉందన్నారు. చెత్త నిల్వలు తొలగించకపోతే మరో పోరాటం చేస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం, మాకు 1 వ్యానే 2 వ్యాన్లే మొత్తం సెంట్రల్ నియోజకవర్గం తిరగాలని చెప్పేసి రోడ్డు మీదకి పొర్లిపోతున్నాయి. అనేక సార్లు ఫోటోలు కమిషనర్కి చెప్పాము, అక్కడ ఏఈ గారికి చెప్పాము, అయినా కూడా దాని ఇది కూడా చేయట్లేదు. అలాగే మురికి కాలువలు కూడా సరిగ్గా పారటం లేదు. వీటన్నిటి మీద కూడా మేము రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాము. దాన్ని ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే సింగనగర్లో ఉన్న బసవనపురం స్టేడియంలో ఆనాడు వైసీపీ కార్పొరేటర్ గారు హయాంలో ట్రాక్ కట్టారు. డబ్బులు వేస్ట్, అనవసరంగా కట్టేశారు. దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ కొంచెం ఒక వర్షం పడితే మరి పాదచారులు 10 రోజుల దాకా అక్కడ నడిచే పరిస్థితి లేదు. దీన్ని కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాం, కమిషనర్ గారు వచ్చారు, ఆ మధ్యన పరిశీలించారు. చేసేస్తామండి, ట్రాక్ని కొంచెం హైట్ లేపుతాము అని చెప్పేసి ఒక 4 గుట్లు 5 గుట్లు ఏదో 4 ట్రాక్టర్లు మట్టి రబ్బిస్తోలేసి వదిలేసేసారు. ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సింగంలో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కరించాలి. లేని వాళ్ళగా సిపిఐగా మా పోరాటం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మంచి పుస్తకాలు చదివించడం ద్వారా ధైర్యంగా తమలో భావాలు వ్యక్తపరచడంతో పాటు భవిష్యత్తులో మిగతా పిల్లల కంటే ముందు ఉంటారని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. సెల్ ఫోన్లు, టీవీలు ప్రభావం పిల్లలపై పడకూడదనే అనే ఉద్దేశంతో గ్రంథాలయ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ గవర్నర్పేట బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయంలో పునర్వికాస వేదిక, స్వేచ్ఛ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయ వర్క్షాప్ సందర్భంగా 7వ రోజు నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, రమ్యభారతి, చలపాక ప్రకాష్, జాషువా, సాంస్కృతిక వేదిక గుండా నారాయణ, జనవిజ్ఞాన వేదిక సభ్యులు మురళీధర్, కోఆర్డినేటర్ గోళ్ల నారాయణ, భాషా శాస్త్రవేత్త రెహమానుద్దీన్, స్వేచ్ఛ ఫౌండేషన్ హసీనా, ప్రజానాట్య మండలి చంద్రనాయక్, గణిత ఉపాధ్యాయుడు లెనిన్ బాబు పలువురు పోటీల్లో పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతులు అందజేశారు. టీవీ, సెల్ ఫోన్లు, వీడియో గేమ్స్ నుంచి దూరంగా చేసి పుస్తకాలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయ వర్క్షాప్ ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. మంచి పుస్తకాలు చదవటం వలన లోకజ్ఞానం పెంపొందించుకోవచ్చన్నారు. పుస్తకాలు చదవటం వ్యాపకంగా పెట్టుకుంటే భవిష్యత్తులో మంచిగా వృద్ధిలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పుస్తకాలు చదివించడం ద్వారా ధైర్యంగా తమలో భావాలు వ్యక్తపరచడంతో పాటు భవిష్యత్తులో మిగతా పిల్లల కంటే ముందుంటారని తెలిపారు. గ్రంథాలయ వర్క్షాపు ప్రతి సంవత్సరం జరిగి ఎక్కువ మంది పిల్లలు హాజరై కొత్త విషయాలు తెలుసుకొని జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు. కేవలం చదువుతో పాటు జ్ఞానాన్ని పెంచుకునే విధంగా ఈ సెలవుల్లోని వారి పుస్తకాలు చదవడం వల్ల, మంచి పుస్తకాలు చదవడం వల్ల లోక జ్ఞానం బాగా పెంపొందింపబడి మంచి విద్యార్థులుగా అలాగే రచయితలుగా వివిధ రంగాలలో అభివృద్ధి చెందే దిశగా ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. చాలామంది పిల్లలు రచయితలకి లేఖలు రాయడం అలాగే పుస్తక సమీక్షలు కూడా ఈరోజు చేశారు. భవిష్యత్తులో ఈ పిల్లలు ఇలాగే చదువుతూ వెళ్తే మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఫెస్టివల్ ఈ సంస్థని అసోసియేషన్ని అభినందించాలి. ఎందుకంటే పిల్లలందరినీ ఒక చోట చేర్చి మంచి పుస్తకాలు పరిచయం చేయటం, మంచి వక్తలను పరిచయం చేయటం, మంచి విషయాలను పరిచయం చేయటం, పిల్లల్ని దాదాపు ఒక కోటాల టీవీల నుంచి దూరం చేయటం, ఈ చెత్త సీరియల్ నుంచి దూరం చేయటం, ఇది చాలా ఉపయుక్తకరమైన పని. ఇది ఈ సంవత్సరం మొదలుపెట్టారు. ప్రతి ఏటా ఇలా సమ్మర్లో పిల్లలు కానీ కొత్త విషయాల్ని, కొత్త జ్ఞానాన్ని నేర్పితే పిల్లలు మరింత అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమం పెట్టిన నిర్వాహకులకు ధన్యవాదాలు. పిల్లలకు చాలా కొత్త విషయాలు తెలియజేశారు. పుస్తకాలు చదవడం, మంచి పాటలు పరిచయం చేశారు, ఉత్తరాలు రాయడం చెప్పారు, కథలు చెప్పారు. ఇవన్నీ కూడా ఈరోజు పిల్లలకు వాళ్ళ భావాలను వ్యక్తం చేయడానికి, భవిష్యత్తులో మిగిలిన పిల్లల కంటే ముందుండడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ నిర్వహణ ప్రతి సంవత్సరం జరగాలని, ఇంకా ఎక్కువ మంది పిల్లలు రావాలని, చాలా కొత్త విషయాలు నేర్చుకోవాలని, చాలా కొత్త పుస్తకాలు వాళ్ళకి పరిచయం అవ్వాలని, జీవితంలో వాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే రాణించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన కొరియోగ్రాఫర్ కిరణ్ నెల్లూరు జిల్లా గండవరం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను నేడు బ్రెయిన్ డెడ్ కావడంతో కిరణ్ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన కొరియోగ్రాఫర్ కిరణ్ తండ్రి సిరింగి బాబురావు మరో 38 మందితో కలిసి విజయవాడ నుంచి నాగూరు, నాగపట్నంకు బస్సులో శనివారం రాత్రి బయలుదేరారు. వేకువజామున 4 గంటలకు కాలకృత్యాల నిమిత్తం బస్సును ఆపమని ప్రయాణికులు కోరగా గండవరం సమీపంలో ఆపారు. కొందరు బస్సు దిగి బయటకెళ్లగా మరికొందరు బస్సులోనే ఉన్నారు. వీరిలో సిరింగి బాబురావు బస్సు దిగి వెనుక నిలబడ్డారు. ఈ సమయంలో ఒక్కసారిగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో బాబురావు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న వారిలో 3 తీవ్ర గాయాలవగా మరో 3 స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు కిరణ్ కుమార్కు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ నేడు బ్రెయిన్ డెడ్కు గురయ్యారు. కుటుంబంలో 2 చనిపోయి తీవ్ర బాధలో ఉన్న మానవత్వంతో ఆలోచించి అవయవ దానానికి ముందుకొచ్చారు. కిరణ్ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.